గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్ రీటా, ఇంకో 10 minutes లో అక్కడ ఉంటాను. మీరందరూ రెడీగా? ఓకే బాయ్. ఝాన్సీ, ఇంకా ఎంతసేపు ముస్తాబోతావు? త్వరగా రా. వస్తున్నా. వాట్ ఇస్ దిస్ ఝాన్సీ? ఈ రోజు కూడా ఇదే డ్రెస్సా? నేనే నీ సెక్యూరిటీని, ఎవరిని నేను నమ్మలేను. ఝాన్సీ, నా మీద అంత ప్రేమ చూపించుకో. ఇప్పటికే ఎక్కువైంది, మరీ ఎక్కువైతే తట్టుకోలేక చచ్చిపోతాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. పద. నా మహేష్ ని లారీతో గుర్తించి నాకు దూరం చేశావు. ఇక ఏడవలసింది నువ్వు. నీ వాళ్ళెవ్వరినీ నీకు దక్కనివ్వను. ముష్టెత్తుకునేలా చేస్తాను. ముష్టెత్తుకున్న అదే చేత్తో చట్టానికి సల్యూట్ కొట్టిస్తాను. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానికా? వాడు రాక్షసుడండి. ఏమండి, అక్కడికి ఎందుకండి? ఇక్కడి నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండి, తను రాకూడదని. ఎందుకండి? వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది, పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే ఎలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టగలండి. మీరు ఎంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలం ఏంటండి. సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారేస్తే తోకాడిస్తావు. సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు. ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతానికో తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తాను. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ, ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాను. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో, దీనికి కూడా తీసుకురా. లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను.
వెళ్ళరానా? వెళ్ళొస్తాను. ఆగవమ్మా, ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, విడిచిపెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే చాకిరీ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా వాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లు పెడుతున్నావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదినమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. దండాలు బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా, దానికి వాడబడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య, పొరాన్ని గువ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా, జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్తా? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగదరగా పెళ్లి కొడుకుల ముస్తాబాయ్ గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గూడెం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా. పదండి. ఆపండ్రా.
ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా, మీకు మతి ఏమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కత్తిరి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా. నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రా రావే. పొదరా! మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళని చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తనకి వెండి. ఎవడు మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెండి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగు. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే.
హలో Hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్. నా బుర్రదనికో పెట్టేపోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దండ నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాణ్ణి అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెలు ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్త కథ చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రాసారేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఎప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో చేసిన కుర్రాడు గురించి. రాహుల్, అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసరాను లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్, 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.